శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఈ మధ్య నేను కర్మ సిద్ధాంతం గురించి కొన్ని వీడియోలు చేశాను కదా. ఆ వీడియోలు చూశాక చాలామంది నన్ను ఒక ప్రశ్న అడిగారు. అదేమిటంటే, ఏమండి చిన్న పిల్లలు 8 ఏళ్ల లోపు పిల్లలు ఉంటే కనుక వాళ్ళు ఏవైనా పాపాత్మలు చేస్తే ఆ పాపం వచ్చి తల్లిదండ్రులకి చుట్టుకుంటుంది అని శాస్త్రంలో చెప్తారు కదా. మరి అది ఎలాగండి? సామాన్యంగా పాపాలు పుణ్యాలు కర్మ ఎవరిది వాళ్ళు అనుభవించాలి కదా, అంతేగాని చిన్నపిల్లాడు చేసింది తల్లిదండ్రులు అనుభవించడం ఏంటి? ఇది ఎక్కడైనా న్యాయంగా ఉందా అని అడిగారు. దాని గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం. అలాగనే సామాన్యంగా పిల్లల గురించి అందరూ ఎన్నో సమస్యలతో మెయిల్స్ చేస్తున్నారు. అంటే మా పిల్లలు విపరీతమైన అల్లరిగా తయారైపోతున్నారండి, మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు అని. వాటన్నిటి గురించి కూడా చూసి అసలు ఆధ్యాత్మికంగా అలాంటి ప్రాబ్లమ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది చూద్దాం. మొట్టమొదట ఈ చిన్నపిల్లలు పాపం విషయానికి వస్తే మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. చిన్న పిల్లవాడు 7-8 ఏళ్లలో పిల్లవాడికి అసలు పాపం చెయ్యాలి అని ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు చూడండి, కొంతమంది చిన్న పిల్లలు ఉంటారు 3-4 ఏళ్లకి. వాళ్ళు తూనీగల్ని వాటిని పట్టుకుని వాటి రెక్కల్లోంచి దారాలు గుచ్చి నానా వెధవ పనులు చేస్తూ ఉంటారు. అలాగే కొబ్బరి పుల్లలతో ఉచ్చులు తయారు చేసి తొండల్ని పడుతూ ఉంటారు. చూశారు కదా మీరు, చాలామందిని చూస్తూ ఉంటాం మనం. ఓ చీమ కనబడితే దాన్ని తొక్కి 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 అది చచ్చిపోయేదాకా వీడికి మనసు శాంతించదు. చిన్న పిల్లాడు ఉంటాడు, అసలు వాడికి ఎలా తెలిసింది దాన్ని అలా చంపాలని? అది ఆ పూర్వజన్మ నుంచి వచ్చిన హింస అనే ప్రవృత్తి. అలాగనే ఇంకొక చిన్న కుర్రాడు ఉంటాడు, వాడు ఇంట్లో డబ్బులు దొంగతనం చేసేస్తూ ఉంటాడు ఒక 5-6 ఏళ్ళు వచ్చేసరికి. అలాగే బయట ఎవరిని దొరికితే వాడిని మోసం చేసేస్తాడు. వాడి ఫ్రెండ్ తాలూకు ఏదో వస్తువు ఉందనుకోండి, దాని జోబులో పెట్టుకుని కామ్గా ఇంటికి తీసుకొచ్చేస్తూ ఉంటాడు. నోటికి వచ్చినట్టు అబద్ధాలన్నీ చెప్తూ ఉంటాడు. ఎక్కడి నుంచి వచ్చే అంత చిన్న పిల్లాడికి ఎవడైనా కూర్చోబెట్టి మోసం ఇట్లు చేయవలను అని ఒక లెసన్ చెప్పాడా? ఎక్కడి నుంచి వస్తాయంటే పూర్వజన్మలో ఆ వాసన విపరీతంగా ఉందన్నమాట. అంటే వీడు ఏ చిట్ ఫండ్ కంపెనీయో పెట్టి కొన్ని వేల మందిని మోసం చేసి బోర్డు తిప్పేసి ఉంటాడు. ఆ వాసన బలంగా ఉండి ఈ జన్మలో 3వ ఏడు అయ్యేసరికే అది పనిచేయడం మొదలు పెట్టేస్తుంది. కొంచెం చేతులు కాళ్ళు నడవడం వచ్చేసరికి మోసాలు చేయడం మొదలు పెడతాడు. ఇంకొకడు ఉంటాడు, వాడికి ఏ 10-12 ఏళ్ళు వచ్చేసరికి అపార్ట్మెంట్లో మిగతా అమ్మాయిలు ఎవరిని సుఖంగా బతకనివ్వడు. అలాంటి పిల్లల్ని కూడా చూస్తూ ఉంటాం మనం, అంతే కదా. అంటే వాడికి పూర్వజన్మలో కామం అనేది బలీయంగా ఉందన్నమాట, ఆ వాసన. కొంతమంది పిల్లలు ఉంటారు, విపరీతమైన అల్లరి చేసేస్తూ ఉంటారు. బాబోయ్, అసలు వాళ్ళు మన ఇంటికి వచ్చారంటే ఒక 10 నిమిషాలు అయ్యేసరికి మనకి పిచ్చెక్కిపోయి ఎప్పుడు వెళ్ళిపోతారా అని చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం హాయిగా నిర్లిప్తంగా కూర్చుంటారు, ఎందుకంటే వాళ్ళకి రోజు చేసి 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 అలవాటైపోతుంది. ఇలాంటి వాసనలు ఉన్నాయి చూసారా, వాటిని కష్టపడితే తల్లిదండ్రులు 8 సంవత్సరాల లోపు సరిదిద్దచ్చు. అందుకే 8 ఏళ్ల లోపు పిల్లలు చేసే పాపం తల్లిదండ్రులకు వస్తుంది అని అన్నది. అందుకే తల్లిదండ్రులు కానీ ప్రయత్నం చేస్తే సామాన్యంగా ఇలాంటి వాసనా బలాన్ని తగ్గించవచ్చు. లేకపోతే ప్రయత్నం చెయ్యకపోతే వాళ్ళు చూపించే వెధవ సినిమాలకి వాటికి ఈ వాసనా బలం పెరగచ్చు కూడా. అందుకే తల్లిదండ్రుల అకౌంట్లో పడుతుంది అంటారు. ఇప్పుడు అలాంటివి ఎలా తగ్గించాలండి, ఆ మార్గాలు చూద్దాం. సామాన్యంగా 3 మార్గాలు ఉన్నాయి దానికి. అవి ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి ఏదో ఒక మంత్రం తీసుకొచ్చి చదివేస్తే అయిపోదు. అంటే ఏదో ఒక మంత్రం చదివేస్తానంటే రోజు మా పిల్లవాడు స్వామి వివేకానంద అయిపోతాడు అంటే అయిపోడు. అది ఒక జీవన విధానం. ఒక శివాజీయో ఒక వివేకానంద స్వామి శంకరాచార్య స్వామి అవ్వాలి అంటే ఆ రకమైన జీవన విధానం ఉండాలి తప్ప ఓవర్ నైట్లో ఒక మంత్రం చదివేస్తే అవ్వరు వాళ్ళు. ఎలాగంటే ఆ జీవన విధానం అలవాటు చేయడం, అది మొట్టమొదటిది ఆ పిల్లవాడు పుట్టేటప్పుడు ఉన్న పరిస్థితి. మనం సామాన్యంగా ఏం చేస్తామంటే, పిల్లవాడు పుడుతున్నాడంటే ముందు ఏ హాస్పిటల్లో జాయిన్ చేయించాలి, ఫలానా హాస్పిటల్లో ప్యాకేజ్ అద్భుతంగా ఉందిట, దాని తర్వాత వాళ్ళు ఫోటోలు తీసి ఒక సీడీ కూడా ఇస్తారట, అవన్నీ ఆలోచిస్తాం. అలాగనే వాడు రాగానే మెయిడ్ ఎలాగ డెలివరీ అవ్వగానే ఒక కారు కొనాలి, ఇన్సూరెన్స్ చేయాలి, ఏసీ కంపార్ట్మెంట్లోనే రిజర్వేషన్ చేయించాలి. ఇలాంటివన్నీ వస్తాయి తప్ప మన మనసులోకి వాళ్ళు దేశానికి పనికొచ్చేలాగా తయారవ్వాలి, లోకకంటకుడుగా మారకుండా ఉండాలంటే ఏం చేయాలి, అసలు అలాంటి ఆలోచనలు మనకి రావు ఎప్పుడు. ఎంతసేపు వాడికి సెపరేట్ రూమ్ ఉందా మన ఇంట్లోనూ, అలాగనే ఏ స్కూల్లో చేర్పిద్దాం, వాడు కడుపున పడగానే ముందు స్కూల్స్ ఏవి బాగున్నాయని ఎంక్వైరీ చేసేయడం మొదలు పెడతాడు. ఇన్సూరెన్స్ పాలసీ ఏం చేయాలి అని చూస్తాడు తప్ప వాడిని సరైన మార్గంలో ఎలా నడిపిద్దాము అని చూడరు. అలా నడిపించదలుచుకుంటే మీరు మొట్టమొదటి బీజం కడుపులో ఉన్నప్పుడే మొదలవుతుంది.
కడుపులో ఉన్నప్పటి నుంచి పిచ్చి పిచ్చి సినిమాలు, అడ్డమైన దరిద్రపు షోలు చూడకుండా సాత్వికమైనవి చూడండి. చక్కగా దేవుడి సినిమాలు చూడండి, మంచి ప్రవచనాలు ఏ సామవేదం గారో చాగంటి గారో పెట్టుకుని వినండి. అలాగనే ఏదో మంచి సినిమాలు చూడదలుచుకుంటే ఏ శంకరాభరణం లాంటివి అలాంటివి అప్పుడు చూడండి. ఖచ్చితంగా పుట్టే పిల్లల్లో కొంత సాత్వికత ఉంటుంది. అలాగనే చిన్నప్పటి నుంచి వాళ్ళకి పురిటి బిడ్డ కింద ఉంటారు చూడండి. ఈ భార్య పురిటింటి నుంచి 2-3 నెలలకు తీసుకొస్తుంది కదా ఇంటికి. తీసుకొచ్చాక మీరు రోజు పూజ చేసుకుంటుంటే ఆ పిల్లల్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని పూజ చేయండి. ఏం నేర్చుకుంటారండి అంత చిన్న వయసులో? ఖచ్చితంగా నేర్చుకుంటారు. వాళ్ళు పడుకుని ఉన్నా సరే వాళ్ళ మనస్సు మీద ప్రభావం చూపించి తీరుతుంది. ఆ మంత్రాలకు ఉన్న శక్తి అది. వాళ్ళకి సంస్కృతం అర్థం కావక్కర్లే, కానీ మన శరీరంలో కొన్ని దేవతా శక్తులు ఉంటాయి. అవన్నీ కూడా మనం చదివే దాని వల్ల యాక్టివేట్ అవుతాయి. ఆ దేవతా శక్తులు వాటికి అర్థమవుతుంది మనం చదువుతుంది ఏంటో. అలా పెట్టుకోండి. ఒక 6 నెలలు పోయాక పక్కన పడుకోబెట్టుకుని చక్కగాను మీరు పూజ చేస్తూ ఉండండి. అలా చూస్తూ ఉంటాడు. ఆ రకమైన పిల్లల్ని చూడండి, ఎప్పుడు సాత్వికంగా ఉంటారు. వాళ్ళు విపరీతంగా అల్లరి చేయడం అలాంటివి ఉండవు. కొంచెం పెద్దవగానే 9వ నెల 10వ నెల వస్తుంది అంటే కార్టూన్స్ చూసే వయస్సు వస్తుంది. అప్పుడు మంచి సినిమాలు చూపించండి. ఇప్పుడు మన సంపూర్ణ రామాయణం, భక్త ప్రహ్లాద, బాలభారతం, యశోద కృష్ణ, ఎన్ని మంచి సినిమాలు లేవు తెలుగులో. తెలుగు వాళ్ళు తీసినన్ని పౌరాణిక సినిమాలు అసలు ఇండియాలో ఎవరు తీయలేకపోయారు. అంత అద్భుతమైన సినిమాలు తీశారు మన వాళ్ళు. ఆ సినిమాలు తీసుకొచ్చి చూపించండి. కార్టూన్ చూపించే బదులు ఒక 2-3 ఏళ్ళు అయ్యాక చూడండి, మామూలుగా పెరిగిన ఒక పిల్లవాడిని ఈ పిల్లవాడిని తీసుకొచ్చి పక్కన పెడితే ఈ పిల్లవాడు అసలు అద్భుతంగా బిహేవ్ చేయడం మొదలు పెడతాడు. ఎంతో డిసిప్లైన్డ్గా ఉంటాడు. అది మన పెంపకం వల్ల వస్తుంది. చిన్నప్పటి నుంచి చేయాలి. ఇది ఇక్కడ ఒక వీడియో చూపిస్తున్నాను చూడండి. నేను అది ఎవరో తెలియదు కానీ ఒక పాపని, చిన్న వయస్సు ఆ పాపకి, పసి కందు, వాళ్ళ నాన్నగారో తాతగారో మరి ఎవరో ఎలా ట్రైన్ చేస్తున్నారో చూడండి. అసలు ఆ తండ్రికి తల్లికి నేను చేతులు జోడించి నమస్కారం చేస్తున్నా. వీడియో చూసి నా మనస్సు పొంగిపోయింది. వాళ్ళు ఎవరో నాకు తెలియదు కానీ ఒకసారి చూడండి వీడియో. హరి ఓం. ఓం ఓం. హరి ఓం. హరి ఓం. హరి ఓం. హరి ఓం. ఓం. అలా పెంచగలిగితే అప్పుడు పిల్లలు అలా తయారవుతారు. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. మనం దురదృష్టవశాత్తు ఇది ఆలోచించడం మానేసి మిగతా అన్ని రకాలుగానే కేర్ తీసుకుంటాం పిల్లలకి. ఇంకా సెకండ్ స్టెప్ ఏమిటి అంటే గర్భాష్టమం. అంటే 7 సంవత్సరాలు నిండుతాయి చూడండి. కడుపుతో ఉన్న దాంతో కలిపి 8 సంవత్సరాలు. ఆ వయస్సు వచ్చేసరికి ముందు తీసుకెళ్ళి ఉపనయనం చేయించండి. ఉపనయనం చేయించి బలవంతంగా అయినా రోజు సంధ్యావందనం చేయించడం మొదలు పెట్టండి. అది ఎందుకు అంటే 8 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి ఈ అరిషడ్ వర్గాలు అనే గుర్రాలు ఉన్నాయి చూడండి, అవన్నీ పరిగెత్తడం మొదలు పెడతాయి. దానికి ఒక యజ్ఞోపవీతం వేశారంటే మీరు ఆ గుర్రానికి ఒక కళ్యం వేసినట్టు లెక్క, అది పడి ఉంటుంది అనమాట. అంటే వెంటనే మీకు అనుమానం వస్తున్నాయి, అండి మేము బ్రాహ్మణులం కాదండి, మేము ఉపనయనం చేయించుకోవడానికి మాకు అర్హత ఉందా, ఇది అది ఇలాంటివి నాకు ఈమెయిల్స్ కూడా వస్తూ ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన క్యాస్ట్ సర్టిఫికెట్లో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఉన్నారు. ఈ డెఫినిషన్కి భగవంతుడి డెఫినిషన్కి అసలు సంబంధం లేదు. భగవంతుడి డెఫినిషన్లో బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానానికి అనుసంధానమై ఉన్నవాడు అని, అంతేగాని మన క్యాస్ట్ సర్టిఫికెట్లో బ్రాహ్మణ్ అని రాసి ఉంటే అది కాదు. మరి అయితే ఉపనయనం కావాలంటే ఎవరు చేస్తారండి? నేను ఇదిగో ఇక్కడ కొన్ని అడ్రస్లు చూపిస్తున్నాను, అలాంటివి ఈ డిస్క్రిప్షన్లో కూడా రాస్తున్నాను నేను. వీళ్ళందరూ కూడా కుల మత భేదం లేకుండా ఎవరికైనా ఉపనయనం చేస్తారు, సంతోషంగా, చాలా వరకు ఉచితంగా చేస్తారు కూడా వీళ్ళందరూ. అలాంటి ఏదైనా సంస్థకి వెళ్ళి చక్కగా 7 సంవత్సరాలు నిండగానే తీసుకెళ్ళి మొట్టమొదటి ఉపనయనం చేయించేసి రోజు సంధ్యావందనం చేయి. ఇలా మీరు కానీ చేశారంటే చూడండి, రేపు ఎప్పుడైనా హాస్టల్కి వెళ్ళాడు అనుకోండి పిల్లవాడు, ఒకవేళ తప్పుడు మార్గం పట్టినా సరే కొన్ని ఏళ్ళు అయ్యేసరికి మళ్ళీ వచ్చి మామూలు మార్గంలో కలిసిపోతాడు. భగవంతుడు కాలుకి తాడు గట్టి అలా లాక్కుని వస్తాడు. చాలా విచిత్రంగా జరుగుతుంది జీవితంలో చూస్తే. ఇంకా మూడోది ఏమిటి అంటే జ్వాలాకూల మహర్షి చెప్పారు. ఆయన
మన ఇంటిని ఎలా ఉంచుకోవాలి, పిల్లలు సక్రమంగా పెరగాలి. జ్వాలాకుల మహర్షి మనకి పురాణాల్లో వస్తారు కదా, ఆయనే ఈ శతాబ్దంలో మాస్టర్ జ్వాల్కూల్ అని టిబెట్లో, ఇప్పుడు ఆయన రూపాన్ని కొంతమంది చూసి గీసిన బొమ్మ ఇది. ఆయన ఎడ్యుకేషన్ ఇన్ ద న్యూ ఏజ్ అని ఒక అద్భుతమైన పుస్తకం రాశారు. అందులో ఆయన 4 ప్రిన్సిపల్స్ చెప్తారు. హోమ్ ఆఫ్ లవ్, హోమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, హోమ్ ఆఫ్ డిసిప్లిన్, హోమ్ ఆఫ్ పేషెన్స్. ఈ 4 ఏ ఇంట్లో అయితే ఉంటాయో ఆ పిల్లలు అద్భుతంగా పెరుగుతారు అని. కానీ దురదృష్టవశాత్తు మనం ఏం చేస్తామంటే, హోమ్ ఆఫ్ లవ్ అంటే మనకి తెలుస్తుంది గారం ఒకటే. వాళ్ళు ఏది అడిగితే తీసుకెళ్ళి కొనిచ్చేస్తూ ఉంటాం. బయట పెద్దగా ఖర్చు పెట్టేసి బర్త్డే పార్టీలు చేసేసి మనం ఏదో చాలా ప్రేమగా చూసుకుందాం అనుకుంటాం. అది ప్రేమ కాదు, అది గారాపం. అలాగే కొన్ని ఇళ్లలో అయితే ఇంకా ఈ తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు ఉండి పెంచుతూనే ఉంటే విపరీతంగా గారం చేసేస్తారు వాళ్ళు, చిన్నపిల్లలు కదా అని చెప్పి. దాంతో అసలు ఈ పిల్లల్ని బయటికి వెళ్తే ఎవరు భరించలేరు, అంత ఘోరంగా తయారవుతారు. అది లవ్ కాదు, అది గారం. గారం కాకుండా డిసిప్లిన్ వేరే ఉంది. మనకి డిసిప్లిన్ అంటే మన భాషలో ఏంటంటే కొట్టేయడం. డిసిప్లిన్గా చదువు నేర్పించడం అంటే ఏమిటి అంటే ఫస్ట్ లెక్క మొదలెడుతూనే చితక్కొట్టేస్తాం అంతే మనం. అది డిసిప్లిన్ కాదు కొట్టడం అంటే. మీరు లవ్, అండర్స్టాండింగ్, డిసిప్లిన్, పేషెన్స్ ఈ 4 నిజంగా కనుక చూపించగలిగితే అప్పుడు ఆ పిల్లలు అద్భుతంగా పెరుగుతారు. అంటే మీకు వెంటనే ఒక అనుమానం వస్తుంది, ఏమిటండి ఇవన్నీ చేసేస్తే మా పిల్లవాడు వివేకానంద స్వామో లేకపోతే శంకరాచార్య స్వామి అయిపోతాడా అని. అది తెలియదు. కానీ మనకి వాళ్ళు అలా అవ్వడానికి మాత్రం ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు ఇలాంటి పనులు చేసి తీరారు, అనుమానం లేదు. వాళ్ళ తల్లిదండ్రులు అలా చేయబట్టే ఒక శివాజీ మహారాజు, ఒక వివేకానంద స్వామి ఖచ్చితంగా వచ్చారు మన దేశంలోకి. అలాగ మనం చేస్తే వచ్చే అవకాశం ఉంది. ఒకటి మాత్రం నిజం, ఇలా చేయడం వల్ల వాడు పుణ్యాత్ముడు అయిపోవచ్చు, కానీ పాపం చేయకూడదు అనే స్పృహ మాత్రం బుర్రలోకి వస్తుంది. మనం వివాహం చేసుకుంటాం కదా, అంటే మొగకైనా ఆడకైనా ఇద్దరికీ చెప్తున్నాను నేను, చేసుకుంటే మన స్పౌస్కి మనం ఏదో ఒక రకంగా అభ్యున్నతి కల్పించగలగాలి జీవితంలో. ఏ మనిషికైనా అల్టిమేట్ అభ్యున్నతి ఏంటి చెప్పండి? ఒక 100 జన్మలో 1000 జన్మలో పోయాక మోక్షం రావడం, అంతే కదా. జన్మల పరంపర స్టార్ట్ అయ్యి లాస్ట్ వెళ్ళే పాత్ మోక్షానికి, ఇంకా అక్కడికి వెళ్ళాక మళ్ళీ జన్మ అనేది ఉండదు. ఆ పాత్లోకి మనం కానీ మన జీవిత భాగస్వామిని తీసుకువెళ్ళగలిగితే అప్పుడు మనతో వివాహం అయినందుకు వాళ్ళ జన్మ సార్థకత అయినట్టు. ఆ తర్వాత పుట్టిన పిల్లల్ని కూడా మార్గంలోకి పంపించగలిగితే తర్వాత వాళ్ళు పెద్దయ్యాక ఏం తయారయ్యారు అనేది వాళ్ళ కర్మకు ఆధారపడి ఉంటుంది. ఆ మార్గంలో పెట్టగలిగితే అప్పుడు మనకి పిల్లలుగా పుట్టినందుకు మనం వాళ్ళకి వాల్యూ యాడ్ చేసినట్టు అర్థం. అంతేగాని పెళ్లికి ముందు మనకి ఏదో అలవాటు ఉందనుకోండి, దరిద్రపు అలవాటు, పెళ్ళి అయ్యాక భార్య చక్కగా ఏదో పూజ చేసుకుంటుంటే పూజ ఏం చేస్తావు, శుక్రవారం శనివారం సాయంత్రం అయింది, మా ఫ్రెండ్స్ బోల్డ్ మంది ఉన్నారు, పద అందరితో కలిసి మనం కూడా ఎక్కడికో పబ్బుకి పోదామంటే వాళ్ళ జీవితాన్ని పతనం చేస్తున్నారు, భ్రష్టు పట్టిస్తున్నారు అని అర్థం. అలా కాకుండా అభ్యున్నతి కలిగించగలగాలి మన భార్యకైనా, పిల్లలకైనా, భర్తకైనా. అప్పుడు మనం వాళ్ళ జీవితంలో గురువు అనే స్థానం తీసుకోగలం. తులసీదాస్ గారి జీవితంలో ఆయన భార్య చేసి చూపించారు చూడండి, అలాగా. శ్రీమాత్రే నమః. ఆగండి, ఈ వీడియోనప్పుడే క్లోజ్ చేయొద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. మేము చేసే కొత్త వీడియోస్ గురించి మీకు తొందరగా తెలుస్తుంది. థ్యాంక్ యూ.